ఒకవైపు ఇరాన్, మరోవైపు ఇస్రాయెల్, ఇంకోవైపు అమెరికా. ఈ మూడు దిగ్గజాల మధ్య నడుస్తున్న ఉద్రిక్తతలు మన గ్యాస్ సప్లైని ఎలా దెబ్బతీస్తున్నాయి? ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫ్రికా దేశం అంగోలాతో ఏ విధమైన రహస్య ఒప్పందం చేసుకుంది? మరియు మన దేశపు ఓఎన్జీసీ సాధించిన ఆ అద్భుత విజయం ఏంటి? ఈరోజు మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మనం అసలు సమస్య ఎక్కడుందో అర్థం చేసుకోవాలి. పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఒక సన్నని సముద్ర మార్గమే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ముడి చమురులో 20% నుంచి 30% ఇక్కడి నుంచే వెళుతుంది. ఇంకా ముఖ్యంగా మన దేశానికి వచ్చే ఎల్పీజీ గ్యాస్లో 60% కంటే ఎక్కువ ఈ మార్గం ద్వారానే రావాలి. ప్రస్తుతం ఇరాన్ మరియు ఇస్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా తన యుద్ధ నౌకల్ని అక్కడ మోహరించింది. ఈ గొడవ వల్ల ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తామని హెచ్చరిస్తోంది. ఒకవేళ ఈ మార్గం గంట సేపు మూతబడినా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ ధరలు అదుపు తప్పుతాయి. భారత్ తన అవసరాల్లో మెజారిటీ భాగాన్ని ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా నుంచి తెప్పించుకుంటుంది. ఈ దేశాల నుంచి వచ్చే ఓడలన్నీ హార్ముజ్ మార్గం గుండానే రావాలి. ఇక్కడ దారి మూతపడితే మన వంటగదిలో గ్యాస్ సిలిండర్ దొరకడం గగనమైపోతుంది. మీకు తెలుసా, భారతదేశానికి కేవలం ఒక ఖతార్ దేశమే 29% ఎల్పీజీని సరఫరా చేస్తోంది. అంటే మన దేశంలో ప్రతి మూడో గ్యాస్ సిలిండర్ ఖతార్ నుంచి వచ్చేదే. ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఖతార్ నుంచి వచ్చే భారీ ఓడలు సముద్రం మధ్యలో నిలిచిపోయాయి. 90% గ్యాస్ దిగుమతులు దెబ్బతినే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యవసర సమావేశాలు జరిగాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందని గమనించిన ప్రభుత్వం వెంటనే ప్లాన్ బిని అమల్లోకి తెచ్చింది. అదే ఆఫ్రికా డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ. ఇక్కడే ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ టర్న్ వచ్చింది. భారత్ తన దృష్టిని గల్ఫ్ దేశాల నుంచి మళ్లించి ఆఫ్రికా ఖండం వైపు సారించింది. అక్కడ మనకు కనిపించిన ఒక గొప్ప ఆల్టర్నేటివ్ అంగోలా. అంగోలా పేరు వినగానే ఏదో పేద దేశం అనుకోకండి. నైజీరియా తర్వాత ఆఫ్రికాలో చమురు మరియు గ్యాస్ ఎగుమతి చేసే రెండో అతిపెద్ద దేశం ఇది. అంగోలా దగ్గర సుమారు 4.6 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల సహజ వాయువు నిల్వలున్నాయి. మన దేశానికి కావాల్సిన గ్యాస్ కోసం ఇప్పుడు భారత ప్రభుత్వం అంగోలా ప్రభుత్వ సంస్థ సోనాల్తో చర్చలు జరిపింది. అమెరికా లేదా రష్యా నుంచి గ్యాస్ రావాలంటే సుమారు 30 నుంచి 40 రోజులు పడుతుంది. కానీ అంగోలా నుంచి మన దేశానికి ఓడలు చేరుకోవడానికి కేవలం 12 నుంచి 18 రోజులు మాత్రమే పడుతుంది. అంటే అమెరికాతో పోలిస్తే 10 నుంచి 15 రోజుల సమయం ఆదా అవుతుంది. సంక్షోభ సమయాల్లో ఈ 10 రోజులే అత్యంత కీలకం. ఫ్రెండ్స్, భారత్ మరియు అంగోలా మధ్య సంబంధాలు నిన్న మొన్నటివి కావు. 1985లోనే మన దేశం అంగోలాలో తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ సుమారు 8,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. వారక్కడ వ్యవసాయం నుంచి గనుల తవ్వకం వరకు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం భారత్ మరియు అంగోలా మధ్య సుమారు $4.2 బిలియన్ వ్యాపారం జరుగుతోంది. అంగోలాకు భారత్ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మనం వారి నుంచి గ్యాస్ మరియు చమురు మాత్రమే తీసుకోవడం లేదు. బదులుగా వారికి మందులు, డిఫెన్స్ మరియు అగ్రికల్చర్ టెక్నాలజీని అందిస్తున్నాం. ఇది ఒక బలమైన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. భారతదేశం ఇటువంటి సంక్షోభాలు ఎదుర్కోవడానికి ఇప్పటికే తన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని సిద్ధం చేసుకుంది. విశాఖపట్నం, మంగళూరు మరియు పాడూర్లలో భూమి లోపల భారీ గుహలలో లక్షలాది టన్నుల చమురుని నిల్వ ఉంచింది. ఒకవేళ యుద్ధం వల్ల సరఫరా ఆగిపోయినా భారత్ కనీసం 10 నుంచి 12 రోజుల పాటు తన అవసరాలు తీర్చుకోగలదు. అయితే ఇది సరిపోదు కాబట్టే అంగోలా వంటి దేశాలతో మనం ఒప్పందాలు చేసుకుంటున్నాం. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ఎనర్జీ డిప్లొమసీని ఒక ఆయుధంగా వాడుతోంది. మనం కేవలం ఒకే దేశం మీద ఆధారపడకుండా రష్యా నుంచి చౌకగా చమురు కొంటున్నాం. అమెరికాతో డీల్స్ చేసుకుంటున్నాం. ఇటు ఆఫ్రికా దేశాలతో సంబంధాలు పెంచుకుంటున్నాం. దీనివల్ల ఏ ఒక్క దేశం కూడా మనల్ని బ్లాక్మెయిల్ చేయలేదు. ఇదే భారత్ సాధించిన అతిపెద్ద పొలిటికల్ సక్సెస్. విదేశీ గ్యాస్ గురించి ఒకవైపు చర్చలు జరుగుతుంటే మన దేశపు గర్వకారణమైన ఓఎన్జీసీ మరోవైపు అద్భుతం చేసి చూపించింది. అరబిక్ సముద్రంలో ముంబైకి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమన్ అప్సైడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డియుడిపి నుంచి గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుని కేవలం 2 ఏళ్ల రికార్డు సమయంలోనే పూర్తి చేశారు. మార్చి 29 నుంచి దీని ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రతిరోజు 5 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికుంది. ఈ గ్యాస్ నేరుగా గుజరాత్లోని హజీరా ప్లాంట్కు చేరుతుంది. అంటే విదేశాలపై ఆధారపడడం తగ్గించడంలో ఇది ఒక మైలురాయి. ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న గొడవ కేవలం 2 దేశాల మధ్యది కాదు. ఇది ప్రపంచ ఆధిపత్య పోరు. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేస్తే చైనా కూడా ఇబ్బంది పడుతుంది. కానీ భారత్ తన తెలివితేటలతో ఆఫ్రికా మార్గాన్ని ఎంచుకుంది. ఖండాంతర క్షిపణులు, అణ్వాయుధాల కంటే కూడా ఇంధనం అనేది నేడు అతిపెద్ద ఆయుధం. ఎవరి దగ్గరైతే ఇంధన వనరులుంటాయో లేదా ఎవరైతే ప్రత్యామ్నాయ మార్గాలు కలిగుంటారో వారే ప్రపంచ విజేతలు. ఈ చదరంగంలో భారత్ ఇప్పుడు ఒక మాస్టర్ మూవ్ వేసింది. ఫ్రెండ్స్, ఈ మొత్తం పరిణామాల్ని గమనిస్తే మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. 2026 నాటి భారత్ సమస్యలొస్తే భయపడే దేశం కాదు. ఒక మార్గం మూసుకుపోతే వేరే మార్గాన్ని సృష్టించుకునే దేశం.
అంగోలా నుంచి గ్యాస్ తెప్పించుకోవాలన్న నిర్ణయం కేవలం వ్యాపారం మాత్రమే కాదు, అది ఒక బలమైన భౌగోళిక రాజకీయ సందేశం. మాకు దారివ్వకపోతే మా దారి మేము చూసుకుంటామని భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది. మిత్రులారా, ఇక్కడ మనం ఒక భౌగోళిక రాజకీయ కోణాన్ని గమనించాలి. చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహం ద్వారా భారతదేశాన్ని సముద్ర మార్గంలో చుట్టుముట్టాలని చూస్తోంది. శ్రీలంకలోని హంబన్ తోట, పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్లని తన గుప్పెట్లోకి తీసుకుంది. అయితే భారత్ ఇప్పుడు ఆఫ్రికాలోని అంగోలా వంటి దేశాలతో సంబంధాలు పెంచుకోవడం ద్వారా చైనాకి బలమైన కౌంటర్ ఇస్తోంది. అంగోలాలో చైనాకు కూడా భారీ పెట్టుబడులున్నాయి. కానీ భారత్ తన వసుదైక కుటుంబం విధానంతో అక్కడి ప్రజలకు మౌలిక సదుపాయాలు, విద్య మరియు వైద్య రంగాల్లో సహాయం చేస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఇంధన రంగంలో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అట్లాంటిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు మన నౌకల రాకపోకలు పెరుగుతాయి. ఇది మన ఇండియన్ నేవీ యొక్క నిఘా సామర్థ్యాన్ని కూడా పరోక్షంగా పెంచుతుంది. అంటే చమురు కోసం మనం వెతుకుతున్న దారి రేపు మన దేశ రక్షణకు కూడా ఒక కవచంలా మారుతుంది. ఒక ఆసక్తికరమైన రాజకీయ వాస్తవం ఏంటంటే అంగోలా దేశం ఇటీవల ఒపెక్ నుంచి బయటకు వచ్చేసింది. సాధారణంగా ఈ కూటమిలో ఉన్న దేశాలు చమురు ధరల్ని తమకు నచ్చినట్టు నియంత్రిస్తాయి. కానీ అంగోలా బయటికి రావడం వల్ల ఆ దేశం ఇప్పుడు స్వతంత్రంగా ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకోవచ్చు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంది. కూటమి నిబంధనలు లేవు కాబట్టి మన అంగోలాతో లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ ప్రైస్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా భారత్కు మాత్రం అంగోలా నుంచి తక్కువ ధరకే గ్యాస్ మరియు చమురు అందుతాయి. ఇది మన దేశ ఆర్థిక బడ్జెట్కు ఎంతో ఊరటనిచ్చే విషయం. మన దేశీయ ఉత్పత్తి గురించి మాట్లాడుకుంటే ఓఎన్జీసీ చేపట్టిన తమన్ అప్సైడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సామాన్యమైంది కాదు. అరబిక్ సముద్రంలో వాతావరణం ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అక్కడ పనులు చేయడం ప్రాణాలతో చెలగాటమే. అటువంటి పరిస్థితుల్లో కేవలం 24 నెలల్లోనే ఇంత భారీ ప్రాజెక్టును పూర్తి చేయడం అనేది భారతీయ ఇంజనీర్ల మేధస్సుకు నిదర్శనం. ఈ ప్రాజెక్టులో వాడిన B124P ప్లాట్ఫారం అత్యాధునిక సాంకేతికతతో కూడుకున్నది. ఇది సముద్ర గర్భంలో 1000 అడుగుల లోతుకు వెళ్లి అక్కడున్న ఒత్తిడిని తట్టుకుని గ్యాస్ని బయటికి తీస్తుంది. ఈ విజయం వల్ల మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గ్యాస్పై ఏటా ₹1,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయొచ్చు. ఇదే నిజమైన ఆత్మనిర్భర్ భారత్. అయితే అంగోలా నుంచి గ్యాస్ తెప్పించుకోవడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. 8,000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో సముద్రపు దొంగల ముప్పు ఉంటుంది. అందుకే భారత నౌకాదళం ఇప్పుడు తన గస్తీని అరేబియా సముద్రం నుంచి ఆఫ్రికా తీరం వరకు పెంచుతోంది. మన యుద్ధ నౌకలు మన చమురు ట్యాంకర్లకి రక్షణగా వెళుతున్నాయి. దీంతోపాటు భారత్ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వైపు కూడా వేగంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు చమురు నిల్వల్ని పెంచుకుంటూనే మరోవైపు హైడ్రోజన్ ఫ్యూయల్ మరియు సోలార్ ఎనర్జీపై దృష్టి పెడుతోంది. అంటే 2030 నాటికి భారత్ ఇంధన రంగంలో ఎవరికీ లొంగని ఒక మహాశక్తిగా ఎదగబోతోంది. ఫ్రెండ్స్, ఓఎన్జీసీ సాధించిన విజయం మనందరికీ గర్వకారణం. అలాగే 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగోలాతో మన ప్రభుత్వం చేస్తున్న ఈ ఫ్రెండ్షిప్ భవిష్యత్తులో మన గ్యాస్ ధరల్ని పెరగకుండా కాపాడుతుందని ఆశిద్దాం. మీకేమనిపిస్తోంది? అంగోలా నుంచి గ్యాస్ కొనడం భారత్ తీసుకున్న సరైన నిర్ణయమేనా? మన దేశం ఇంధన రంగంలో ఆత్మనిర్భర్ కావడానికి ఇంకా ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. జై హింద్, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్.